ఇప్పుడు వరల్డ్ వైడ్గా మనకి సెల్ ఫోన్ నందు ఏమేమి సిస్టమ్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇవి చూసేటప్పుడు సెల్ ఫోన్ సిస్టమ్స్లో మొట్టమొదటి 3 రకాలు. అవి జిఎస్ఎం, సిడిఎంఏ, టీడిఎంఏ. జిఎస్ఎం ఇప్పుడు మనకు ఉపయోగించేదంతా కూడా జిఎస్ఎం. సిడిఎంఏలో మన ఇండియాలో రిలయన్స్, టాటా ఇండికామ్ అంటే ఈ రెండే ఉన్నాయి. సిడిఎంలో రిలయన్స్ మొబైలు, టాటా ఇండికామ్ ఉన్నాయి. ఇప్పుడు మనకు జిఎస్ఎం సిస్టమ్ వరల్డ్ వైడ్గా బాగా ఉపయోగిస్తున్నారు. ఈ జిఎస్ఎం సిస్టంలోనే మనకి రకాలు ఉన్నాయి. ఇవేంటో ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు జిఎస్ఎం 900 మెగాహెర్ట్జ్. జిఎస్ఎం 900 మెగాహెర్ట్జ్ అన్న జిఎస్ఎం అన్న ఒకటే. ఇందులో సెల్ 1, ఎయిర్టెల్, ఐడియా ఇవి వస్తాయి. జనరల్గా ఈయూ అని రాసి ఉంటే యూరప్ కంట్రీస్ అని అర్థం. మన సిస్టమ్ అంతా కూడా యూరప్ కంట్రీస్. మనం సెల్ ఫోన్లో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే కొన్ని ఫోన్లకి 2 రకాల సాఫ్ట్వేర్లు వస్తాయి. అందులో ఈయూ, యూఎస్ అని రాసి ఉంటాయి, చూడాలి. మనం ఈయూ కాబట్టి ఈయూ వెర్షన్ మాత్రమే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 850 మెగాహెర్ట్జ్ అని ఉంది. ఇది ఓన్లీ యూఎస్ఏలో మాత్రమే ఉపయోగిస్తారు. ఇప్పుడు 6300 అవి ఉన్నాయి అనుకోండి, ఓన్లీ యూఎస్ఏ ఓన్లీ అని రాసుంటాయి వాటి మీద. అంటే అమెరికాలో మాత్రమే. అంటే అర్థం 850 మెగాహెర్ట్జ్ మాత్రమే ఉంది, 900 మెగాహెర్ట్జ్ లేదు అందులో అని అర్థం. జిఎస్ఎం 1800 మెగాహెర్ట్జ్ లేదా డిసిఎస్. 1800 మెగాహెర్ట్జ్ అన్న డిసిఎస్ అన్న ఒకటే. వడాఫోను, రిలయన్స్ అంటే రిలయన్స్ జిఎస్ఎం సిస్టమ్, టాటా డొకోమా, యూనినార్, ఎయిర్టెల్, ఎయిర్సెల్ ఈ మొదలైనవి వస్తాయి ఇందులో. అలాగే ఇప్పుడు జిఎస్ఎం 1900 మెగాహెర్ట్జ్ అన్న పిసిఎస్ అన్న ఒకటే. ఇది యూఎస్ఏలో వస్తుంది. యూఎస్ఏలో 850 మెగాహెర్ట్జ్, 1900 మెగాహెర్ట్జ్ ఉంటుంది. మన ఇండియాలో 900, 1800 మెగాహెర్ట్జ్ ఉంటుంది. ఉదాహరణకి అమెరికా నుంచి ఏదన్నా ఒక ఫోన్ వచ్చినప్పుడు అన్లాక్ చేయాలని అడుగుతూ ఉంటారు. అసలు మన సిస్టమో కాదో నెట్లోకి వెళ్ళి చూడవలసి ఉంటుంది. అంటే ఆ ఫోన్లో గాన 850, 1900 ఉందనుకోండి, మన దగ్గర అది అన్లాక్ కాదు, ఇక్కడ పనిచేయదు, అది అన్లాక్ చేసుకున్న వేస్ట్. అందులో 900 అండ్ 1800 మెగాహెర్ట్జ్ సిస్టమ్ ఉంటేనే కరెక్ట్ కింద లెక్క. ఇప్పుడు మనం సర్క్యూట్లో చూసేటప్పుడు చూద్దాం. జిఎస్ఎం 2000 మెగాహెర్ట్జ్, జిఎస్ఎం 2100 మెగాహెర్ట్జ్, జిఎస్ఎం 2150 మెగాహెర్ట్జ్. వీటిని WCDMA అంటారు. మనది ఇండియాలో 3G సిస్టమ్ UMTS 2100 అంటే యూనివర్సల్ మొబైల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ అని అర్థం. 2100 మంది 3G సిస్టమ్. 1G అంటే ఫస్ట్ జనరేషన్ అని అర్థం. అప్పుడు ఓన్లీ సెల్ ఫోన్లో మాటలు మాత్రం ఉపయోగించేవాళ్ళు. తర్వాత 2G అంటే సెకండ్ జనరేషన్. దానిలో మనం ఎస్ఎంఎస్లు పంపించటం, తర్వాత 2.5, 2.75 అలా వచ్చినాయి. దాంట్లో MMS అంటే కొంచెం బొమ్మలు అవి పంపించటం. అంటే మనం 3G, 2G, 1G అంటే అర్థం ఏంటంటే హై స్పీడ్ అనమాట. మనకి టెలిఫోన్లో డెవలప్ అనేవాళ్ళు ఫస్ట్, తర్వాత బ్రాడ్బ్యాండ్ అంటున్నాం. అంటే బ్రాడ్బ్యాండ్ దానిలో కూడా రెండిట్లోనూ ఇంటర్నెట్ వర్క్ చేస్తుంది, కానీ బ్రాడ్బ్యాండ్ హై బ్యాండ్గా పనిచేస్తుంది, అంటే డేటా ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు 3Gలో డేటా ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక ఫోన్ కొన్నంత మాత్రాన 3G ఉంది అంటే డేటా ఎంత ట్రాన్స్ఫర్ చేస్తుంది అనేది కూడా చాలా ముఖ్యం. అది మనం ఇంటర్నెట్ ద్వారా ఎలా చూడాలో కూడా చూద్దాం. కాబట్టి ఇప్పుడు 3G అంటే దానిలో మనకు మొబైల్ టీవీ, తర్వాత వీడియో కాలు, తర్వాత డేటా ఇంటర్నెట్ స్పీడ్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ GSM ల్యాన్. ఇది ఉందనుకోండి, మనకు ఇంటర్నెట్ ఇవి డైరెక్ట్గా వస్తాయి, అంటే వైర్లెస్ అనమాట. మన చుట్టుపక్కల కొంత ఏరియా వరకు వర్క్ చేస్తుంది. అది దాన్ని బట్టి చూడాలి, మన దాంట్లో ఉన్న సిస్టమ్ని బట్టి. DVB-H సిస్టమ్ అంటే డిజిటల్ వీడియో బ్రాడ్కాస్టింగ్ హ్యాండ్ హోల్డ్. ఇది మన ఫోన్లో ఉన్నట్టయితే డైరెక్ట్గా టీవీ ప్రోగ్రామ్ వస్తుంది. ప్రస్తుతం ఇలా డైరెక్ట్గా టీవీ ప్రోగ్రామ్ వచ్చేది ఢిల్లీలో మాత్రమే ఉపయోగిస్తున్నారు. అది నోకియా, దూరదర్శన్ వాళ్ళు కలిపి పెట్టారు అది.
నెక్స్ట్ అలాగే జిఎస్ఎం డివిబిఎస్హెచ్ సిస్టమ్, ఇది ప్రస్తుతం ఇంకా రాలేదు. డివిబిఎస్హెచ్ సిస్టమ్ అంటే డిజిటల్ వీడియో బ్రాడ్కాస్టింగ్ హ్యాండ్ హోల్డ్, అంటే శాటిలైట్ హ్యాండ్ హోల్డ్, అంటే డైరెక్ట్ శాటిలైట్ ద్వారా వచ్చే ఫోన్ అన్నమాట ఇది. అంటే మనం ఎక్కడున్నా పనిచేస్తుంది, టవర్తో సంబంధం లేదు. జిఎస్ఎం జిపిఎస్ సిస్టమ్, ఇది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అంటే ఇది ఉండటం వల్ల మనం ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు మ్యాప్ ప్రకారం జిపిఎస్ సిస్టమ్ ప్రకారం ఎక్కడికైనా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇది మన ఫోన్లో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ జిఎస్ఎం ఒక్కటే ఉన్నట్టయితే, 900 ఒక్కటే ఉన్నట్టయితే అది సింగిల్ బ్యాండ్ ఫోన్ అనేవాళ్ళు. జిఎస్ఎం 1800 అండ్ 1900, అంటే జిఎస్ఎం 900 అన్నా జిఎస్ఎం అన్న ఒకటే, 1800 డిసిఎస్ అన్న ఒకటే. 900 అండ్ 1800 ఉంటే డ్యూయల్ బ్యాండ్, ఇవి ఉంటే డ్యూయల్ బ్యాండ్. ఇవి ఒకవేళ ఇవి ఉన్నాయనుకోండి 900, ఈ 3 ఉంటే ట్రై బ్యాండ్, ఈ 4 ఉంటే మనకి విత్ WCDMA అని అర్థం. ఇప్పుడు ఆ ప్రకారం మనం చూద్దాము ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందో. ఇప్పుడు ఒక్కొక్క దీని ప్రకారం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్లో మనకి ఈ మోడల్లో వచ్చింది ఫోన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, యాంటీనా నుంచి ఇట్లా వచ్చి యాంటీనా, ఇక్కడ RX అంటే ఇన్కమింగ్, TX అంటే అవుట్ గోయింగ్. యాంటీనా నుంచి వచ్చిన RX ఒకటి, TX ఒకటి ఉంది, అంటే సింగిల్ బ్యాండ్ అని అర్థం. ఇది ఓన్లీ 900 MHz మాత్రమే పనిచేస్తుంది. అంటే సెల్ 1, ఎయిర్టెల్, ఐడియా, ఈ 3 కార్డ్స్ మాత్రమే వస్తాయి ఇందులో. డిసిఎస్ కార్డు అయినటువంటి మిగిలిన కార్డ్స్, ఆ 3 తప్ప మిగిలిన కార్డ్స్ మాత్రం ఇందులో రావు. ఇది ఓల్డ్ మోడల్ ఫోన్ అన్నమాట. ఇప్పుడు ఇది చూడండి, యాంటీనా నుండి ఇక్కడ యాంటీనా వచ్చింది, యాంటీనా స్విచ్. ఇక్కడ చూడండి GSM RX, DCS RX, ఇక్కడ TX, ఇది అవుట్ గోయింగ్ అనమాట. దీని గురించి తర్వాత చూద్దాం, మనం RX కూడా అప్పుడు చూద్దాం. ఈ RX TX లైన్స్ చెప్పేటప్పుడు చూద్దరు. కానీ ఇప్పుడు GSM RX DCS RX అని ఉంది, అంటే ఇది డబుల్ బ్యాండ్. ఇంతకుముందు మనం చెప్పుకున్నది ఒక బ్యాండే, ఇక్కడ 2 RXలు 2 TXలు ఉన్నవి, అంటే డబుల్ బ్యాండ్ అని అర్థం. ఇది ఈ లైన్ కానీ కట్ అయితే, అంటే ఈ లైను, ఇవి మళ్ళీ మనం ట్రేసింగ్ చేసేటప్పుడు చూద్దాం. ఈ లైన్ ఎక్కడ కట్ అయినా సరే GSM రాదు, అంటే ఎయిర్టెల్, సెల్ 1, ఐడియా, ఈ 3 కార్డులు పనిచేయవు. ఒకవేళ ఈ లైన్ కట్ అయిందనుకో కంప్లీట్ అసలు ఏది వర్క్ చేయదు. ఈ యాంటీనా స్విచ్ ఇది కానీ పోయినట్టయితే కంప్లీట్ GSM కానీ DCS కానీ ఏమీ రాకుండా నో నెట్వర్క్ ఫౌండ్ అనే ఫాల్ట్ వస్తుంది. అంటే ఈ ఫోన్లో ఇప్పుడు మనకి 2 బ్యాండ్లు ఉన్నాయని అర్థం. ఇప్పుడు అదే విధముగా ఇక్కడ చూడండి, యాంటీనా నుంచి సిగ్నల్ వచ్చింది. ఇక్కడ RX GSM 900, GSM 1900, GSM 1800 అన్నారు. అంటే GSM 900, ఇది గాన 1900 మంది కాదు, 900. ఈ లైన్ గాన కట్ అయితే, అంటే ఈ కాంపోనెంట్లు ఏవి పోయినా సరే, ఇవి పోయినప్పుడు మనం రిపేరింగ్ ఎలా చేయాలో ట్రబుల్ షూటింగ్లో చెప్తాము. ఈ లైన్ గాన కట్ అయితే మనకు 3 కార్డ్స్, అంటే సెల్ 1, ఎయిర్టెల్, ఐడియా కార్డ్స్ పనిచేయవు. ఈ లైన్ కట్ అయినట్టయితే మిగిలిన లైన్లన్నీ మనకి మిగిలిన కార్డ్స్ పనిచేయవు. ఈ 1900 గాన కట్ అయితే మనకి ఏ ఫాల్ట్ రాదు, ఎందుకంటే అది అమెరికా సిస్టమ్ కాబట్టి. అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి, GSM యాంటీనా ప్యాడ్స్ అని ఉంది. GSM యాంటీనా ప్యాడ్స్ అని చెప్పి ఇక్కడ వచ్చింది చూడండి. ఇదిగోండి RX1, RX1, RX2. ఇప్పుడు ఇక్కడ చూడండి PCS అంటే 1900 అనమాట. ఇది పనిచేయకపోతే మనకు 1900 అమెరికా సిస్టమ్ కాబట్టి ఇబ్బంది లేదు. GSM అన్న ఈ GSM అన్న ఒకటే, ఎన్హాన్స్డ్ GSM అది మళ్ళీ మనం తర్వాత లెసన్స్లో చెప్పుకుందాం. DCS, ఈ GSM లైన్ గాన కట్ అయితే ఇప్పుడు ఇదిగో చూడండి, ఈ కలరు, ఇది DCS ఈ కలరు, PCS ఈ కలరు, ఈ 3 కలర్స్ చూడండి RF సిగ్నల్ ప్రాసెసర్కి వచ్చింది.
ఇదిగోండి ఇక్కడ ఇట్లా వచ్చి ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్కి వచ్చింది. ఇక్కడ చూడండి ఐఎన్పి 900 అంటే ఇది కట్ అయితే మనకి సెల్ 1 ఎయిర్టెల్ ఐడియా కార్డ్స్ రావు. 1800 ఇవి గాన కట్ అయితే ఇది 1800 ఇవి గాన కట్ అయితే మనకి మిగిలిన కార్డ్స్ పనిచేవా 3 పనిచేస్తాయి. 1900 అంతా కూడా మన సిస్టమ్ కాదు, అమెరికా సిస్టమ్. అలాగే ఇప్పుడు 3G ఇది 3G అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదిగో WMA CDMA యాంటీనా ప్యాడ్స్ అన్నాడు. అంటే ఇదొక యాంటీనా స్విచ్ సపరేట్గా ఇచ్చాడు. ఈ యాంటీనా స్విచ్ ఇచ్చిపోతే మనకి 3G పనిచేయదు. ఇప్పటి నుంచి ఇక్కడ RX TX అన్నాడు చూడండి. ఈ RX సిగ్నల్ చూడండి ఇక్కడ ఫిల్టర్ ద్వారా లోపలికి వచ్చింది. ఇది INP 2000 అన్నాడు చూడండి. ఈ INP 2000 అన్నాడు ఇక్కడ 2000 అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఇది WCDMA అంటే 3G రాదు, వర్క్ చేయదు. కాబట్టి ఏది పని చేయకపోతే మనం ఆ విధంగా చెక్ చేయవచ్చు. అలాగే ఈ ఫోన్లో ఓన్లీ 3G వరకు వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ N92 ఫోన్లో చూడండి ఇక్కడ DVB-H మోడల్ అన్నాడు. అండ్ ఇందులో మనకి మాడ్యూల్ అన్నాడు DVB-H మాడ్యూల్, డిజిటల్ వీడియో బ్రాడ్కాస్టింగ్ హ్యాండ్ హోల్డ్ మాడ్యూల్. ఇది ఉండటం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా టీవీ ప్రోగ్రామ్ వస్తుంది. ఇది ఇక్కడ దీనికి సపరేట్గా యాంటీనా ప్యాడ్స్ టీవీ కోసం అనమాట. మన FM రేడియో అలాగో టీవీ ప్రోగ్రామ్స్ డైరెక్ట్గా రావటం కోసం ఈ DVB-H సిస్టమ్ ఉపయోగిస్తారు. అలాగే ఇప్పుడు ఇందులో చూడండి ఇక్కడ బ్లూటూత్ FM రేడియో. మొట్టమొదట్లో బ్లూటూత్ సపరేట్గా FM రేడియో సపరేట్గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం సర్క్యూట్ చూడటం వల్ల రెండు కలిపి ఒకే దానిలో ఉన్నాయి. ఈ D6000 అనే దానిలో ఉన్నాయి. ఇది మనం సర్క్యూట్లో ఎలా గుర్తుపట్టాలో కూడా ముందు మనం చెప్తాం, దాని ప్రకారం చూద్దరు. కానీ ఇక్కడ చూడండి WLAN ఇది పోతే మనం ఇంటర్నెట్ కానీ అంటే వైఫై పనిచేయదు. ఇక్కడ చూడండి ఇదిగో GPS ఇది చిప్ నెంబర్ అంతా N6200 ఇది పోతే GPS సిస్టమ్ పనిచేయదు. అంటే ఇప్పుడు ఇది N97లో ఉంది. N73లో 3G సిస్టమ్ వచ్చినా GPS కానీ వైఫై కానీ లేదు. ఇప్పుడు ఇందులో ఇది ఉంది. అంటే ఇప్పుడు మనం ఒక సర్క్యూట్ చూసేటప్పుడు ఇందులో ఏమున్నాయి ఎలా ఉన్నాయో తెలిస్తే, అలాగే ఎన్ని పిన్నులు ఇక్కడ ఏ పిన్ను కనెక్షన్ రాకపోతే ఏమవుతుందో ఇది కంప్లీట్ మనం ముందు చూద్దాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ సర్క్యూట్స్ అన్నీ కూడా మనకి ఏ విధంగా వస్తాయో నెట్లోంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. చూసిన తర్వాత RX లైను TX లైను ఆ విధంగా వరుసగా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు.